హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. నా పేరు స్వాతి. ఈరోజు మనం పీజీబీపీలో పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా పీజీబీపీ ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో మనం అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్కి సంబంధించి ఒక కాంట్రడిక్షన్ వచ్చిందండి. అంటే ఏంటంటే అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంటింగ్ పాలసీస్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో చాలా వరకు ఎక్స్పెన్సెస్ మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి ఏ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, ఏ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయాలనేది ప్రీవియస్గా కొన్ని 4 అడ్జస్ట్మెంట్స్ ద్వారా అలాగే జనరల్ డిడక్షన్ గురించి 37 గురించి కూడా తెలుసుకున్నాం. జనరల్ డిడక్షన్ 37లో 3 రూల్స్ చెప్తుందండి. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ని లెస్ చేయకూడదు, అంటే ఏవైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్తో ఉంటుందో వాటిని లెస్ చేయకూడదు, అలాగే పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా లెస్ చేయకూడదు. ఏదైతే ఎక్స్క్లూజివ్లీ ఆర్ హోల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ ఆన్ బై ద ఎస్ఎస్సి, అంటే ఫుల్గా ఆ ఎక్స్పెన్సెస్ అనేవి హోల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తేనే వాటిని ఆ ఎక్స్పెండిచర్ని మనము డిడక్ట్ చేయాల్సి ఉంటుందని జనరల్ రూల్స్లో మనం తెలుసుకున్నాం. దీంతో పాటు ఏంటంటే మనం ప్రొహిబిటెడ్ బై లా, అంటే అఫెన్సివ్ నేచర్ ఉంటే వాటిని కూడా లెస్ చేయకూడదు. అలాగే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది కంపెనీస్కి పర్సనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది తప్ప ఎటువంటి బిజినెస్ ఎక్స్పెండిచర్ అవ్వదు కాబట్టి వాటిని కూడా లెస్ చేయకూడదు. అలాగే మనము ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా, అంటే లాని ఉల్లంఘించినప్పుడు మీరు జిఎస్టీ ప్రొవిజన్స్ సంబంధించి ప్రొవిజన్స్ మీరు ఫాలో అవ్వకపోతే, అంటే జిఎస్టీ లాలో జిఎస్టీ ప్రొవిజన్స్ మీరు ఫాలో అవ్వకపోతే పెనాల్టీ అప్లికబుల్ అవుతుంది. సో పెనాల్టీ అనేది లెస్ చేయకూడదు, అది డిజలౌడ్ అవుతుంది. సో డిజలౌడ్లో వేస్తారు. సో ఈ విధంగా మనం జనరల్ డిడక్షన్ 37 గురించి తెలుసుకున్నాం. సో వీటిని యూజ్ చేసే ఒక ప్రాబ్లం కూడా ప్రీవియస్గా మనము ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో పీజీబీపీ సంబంధించి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామండి. అయితే ఈరోజు మనం 30 నుంచి 36 వరకు ఉన్న స్పెసిఫిక్ డిడక్షన్లో కొన్ని డిడక్షన్స్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 30 ఏం చెప్తుందంటే రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ ద బిల్డింగ్, అంటే బిల్డింగ్ సంబంధించిన వాటి గురించి మాత్రమే చెప్తుంది సెక్షన్ 30. సో బిల్డింగ్ సంబంధించిన రెంట్ అవ్వచ్చు, రేట్స్ అవ్వచ్చు, ట్యాక్సెస్ అవ్వచ్చు, రిపేర్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్, వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి బిల్డింగ్ సంబంధించిన ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి డిడక్షన్ కింద, స్పెసిఫిక్ డిడక్షన్స్ కింద వస్తాయి అండర్ సెక్షన్ 30. సో వీటికి ఏ విధంగా డిడక్షన్ ఇస్తామంటే, సో మనకి ఏం చెప్తున్నారు బిల్డింగ్కి సంబంధించి, అంటే ఇక్కడ చూడండి ప్రిమిసెస్ ఆక్యుపైడ్ బై టెనెంట్, అంటే ఈ బిల్డింగ్ సంబంధించి ఆ ప్రిమిసెస్ టెనెంట్ ఆక్యుపై చేస్తుంటే రెంట్ పెయిడ్ ఫర్ సచ్ ప్రిమిసెస్, సో దానికి రెంట్ పే చేస్తున్నా, అలాగే కరెంట్ రిపేర్స్ టు ద ప్రిమిసెస్, అంటే ఆ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా రిపేర్స్ చేసినా సరే సో మనం ఏం చేస్తాము డిడక్షన్ కింద తీసుకోవచ్చు అండర్ సెక్షన్ 30. సో మనకి ఇక్కడ టెనెంట్కు మాత్రమేనండి, ప్రిమిసెస్ ఆక్యుపైడ్ బై టెనెంట్, ఓనర్ అనట్లేదు. టెనెంట్ తన బిల్డింగ్ని అంటే తన బిల్డింగ్ రెంటల్ తీసుకున్నందుకు, ఓనర్ దగ్గర నుంచి టెనెంట్ రెంటల్ తీసుకున్నందుకు దానికి సంబంధించి రెంట్ పే చేసినా, అలాగే కరెంట్ రిపేర్స్ ఏమైనా బిల్డింగ్ మీద చేసినా సరే సో అతనికి దాని మీద డిడక్షన్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 30 ప్రకారం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే క్యాపిటల్ నేచర్ ఉన్న ఏ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఇక చూడండి, ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇక్కడ బిల్డింగ్ మీద ఎక్స్పెండిచర్ అవుతుంది, అది కరెంట్ మనకి రెవెన్యూ నేచర్లోనే ఉండాలి. సో రెవెన్యూ నేచర్లో ఉంటేనే మాత్రమే మనకి ఇక్కడ డిడక్షన్ అనేది వస్తుంది. క్యాపిటల్ నేచర్ ఉంటే డిడక్షన్ అనేది రాదు. కింద ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ షల్ నాట్ బి ఇంక్లూడ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదైతే మనకి బిల్డింగ్ రిపేర్స్ చేస్తామో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్లో ఉంటే మాత్రం మనకి ఎటువంటి డిడక్షన్ అనేది రాదు. సో ఇక్కడ మనకి అదే చెప్తున్నారు, రెంట్ కానీ కరెంట్ రిపేర్స్, చిన్న చిన్న రిపేర్స్ బిల్డింగ్స్ ఏమైనా చేస్తే అవి రెవెన్యూ నేచర్లో ఉంటే మనకి సెక్షన్ 30 కింద డిడక్షన్ రావడానికి టెనెంట్కి ఛాన్స్ ఉంది. టెనెంట్కి మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రిమిసెస్ ఆక్యుపైడ్ బై ద ఎస్ఎస్సి అదర్వైజ్ దెన్ యాజ్ ఏ టెనెంట్, అంటే టెనెంట్ కాకుండా వేరే ఎవరైనా అయితే ప్రిమిసెస్ని ఆక్యుపై చేసి ఉంటే, అంటే అదర్వైజ్ టెనెంట్ అండి, టెనెంట్ కాకుండా ప్రిమిసెస్ని ఆక్యుపై చేస్తుంటే అతనికి కూడా కరెంట్ రిపేర్స్ టు ద ప్రిమిసెస్, అంటే ఆ కరెంట్ రెవెన్యూ నేచర్లో ఉన్న ఎక్స్పెండిచర్ ఏదైతే కాస్ట్ ఆఫ్ రిపేర్స్, ఏదైతే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది రెవెన్యూ నేచర్ ఉంటేనే సెక్షన్ 30 కింద మీకు డిడక్షన్ వస్తుంది. మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ నేచర్తో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ సంబంధించి ఫర్నిచర్ కొన్నా, సో అటువంటి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ నేచర్ కాబట్టి సో మీకు డిడక్షన్ అనేది సెక్షన్ 30 కింద రాదు. సో మీకు ఎప్పుడు వస్తుందంటే కరెంట్ రిపేర్స్ అనేవి రెవెన్యూ నేచర్లో ఉండాలి.
సో ఇక్కడ టెనెంట్కి ఇస్తున్నారు, టెనెంట్ కాని పర్సన్కి కూడా మనకి ఇక్కడ కరెంట్ రిపేర్స్ మీద డిడక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెదర్ యాజ్ ఎ టెనెంట్ ఆర్ ఓనర్, ఇక్కడ ఓనర్ కూడా ఇంక్లూడ్ చేస్తారండి. టెనెంట్కి ఓనర్కి వచ్చిన డిడక్షన్స్ ఏంటంటే ల్యాండ్ రెవెన్యూస్ కానీ, లోకల్ రేట్స్ ఆఫ్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్, అంటే ఆ బిల్డింగ్ మీద మనం మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా పే చేసినా ఓనర్కి టెనెంట్కి ఇద్దరికి కూడా డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రీమియం పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ రిస్క్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రిమిసెస్, అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే వాటి మీద ఏమైనా ప్రీమియం కట్టుంటే, సో ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అవుతే మనం ముందుగా ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాం. సో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కూడా మనకి రెవెన్యూ నేచర్ కాబట్టి సో మనకి ఏంటంటే డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎంటైర్గా మనకి సెక్షన్ 30 అనేది ఏం చెప్తుంది అంటే బిల్డింగ్ మీద సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి మాత్రమే చెప్తుంది. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ నేచర్లో ఉండాలి. ఆ బిల్డింగ్ మీద రెంట్ కానీ, రేట్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, రిపేర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన వీటన్ని ఎక్స్పెండిచర్కి కూడా మనకి డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. సో ఇక్కడ మన టెనెంట్కి ఏం చెప్తుంది, అతను రెంట్ పే చేసినా, అంటే చిన్న చిన్న రిపేర్స్ అయినా బిల్డింగ్ చేసినా సరే అతనికి ఎక్స్పెండిచర్ అతనికి ఏంటంటే డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే అదర్వైజ్ టెనెంట్ ఏంటంటే టెనెంట్ కాకుండా వేరే పర్సన్కి అయినా సరే రిపేర్స్ ఏమైనా చేస్తే దాని మీద డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఓనర్కి టెనెంట్కి ఏంటంటే మున్సిపల్ ట్యాక్సెస్ సంబంధించి ఏమైనా పే చేసినా, లోకల్ ట్యాక్సెస్ అండ్ లోకల్ రేట్స్ అంటే లోకల్ ట్యాక్సెస్ కానీ, మున్సిపల్ ట్యాక్సెస్ బిల్డింగ్ మీద ఏమైనా పే చేసినా, అలాగే ప్రీమియము బిల్డింగ్ ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియం పే చేసినా సరే మనకి ఇక్కడ డిడక్షన్ రావడానికి సెక్షన్ 30 ప్రకారం ఛాన్స్ అనేది ఉందని చెప్తున్నారు. అయితే కింద ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ కూడా క్యాపిటల్ నేచర్లో ఉంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే మాత్రం ఎటువంటి డిడక్షన్ ఉండదు, అంటే రెవెన్యూ నేచర్లో ఉంటేనే మనకి డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. నెక్స్ట్ సెక్షన్ 31 ఏం చెప్తుందంటే సెక్షన్ 31 ఏం చెప్తుంది, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, అంటే ప్లాంట్ అండ్ మెషినరీకి, ఫర్నిచర్కి సంబంధించిన రిపేర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సో వాటి ఎక్స్పెండిచర్కి మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్ చేసిన, అంటే ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి కానీ, ఫర్నిచర్ కానీ, వాటి రిపేర్స్కి సంబంధించి కానీ వాటికి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన వాటి మీద మనకి డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉందని సెక్షన్ 31 చెప్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ రిపేర్స్, అలాగే కరెంట్ రిపేర్స్ అంటే ప్లాంట్ అండ్ మెషినరీకి మనకి ఏమైనా రిపేర్స్ మిషన్స్ ఏమైనా సో వాటికి ఏంటంటే బ్రేక్ డౌన్ అయినా సరే వాటికి చిన్న చిన్న రిపేర్స్ చేస్తారు. ఫర్నిచర్స్ ఏంటంటే కొన్ని వాటిని ఫిక్స్ చేసినప్పుడు కొన్ని బ్రేక్ అవుతుంటాయి ఫర్నిచర్స్, చైర్స్ అవి, టేబుల్స్ అనేవి. సో వాటిని ఏమన్నా మళ్ళీ వాటిని మళ్ళీ రిపేర్ చేసిన, సో అలాంటి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ నేచర్తో ఉండే ఎక్స్పెండిచర్స్ సో మనకి ఇక్కడ డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటిని కరెంట్ రిపేర్స్ అనుకుంటే సో కరెంట్ రిపేర్స్కి అనేది డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రీమియం పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అగైన్స్ ద రిస్క్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మెషినరీ కానీ ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయినప్పుడు మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ పొందడానికి మన ఇన్సూరెన్స్ ప్రీమియం ముందుగానే పే చేస్తాం. సో ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మనకి ఇక్కడ డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో సెక్షన్ 31 ఏంటంటే ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే దాని మీద డిడక్షన్ వస్తుందని చెప్తుంది. సో డిప్రిషియేషన్ అండి, సో మనకి సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 డిప్రిషియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 గురించి చెప్తుంది. సో మనకి అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు డిప్రిషియేషన్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ పాలసీస్ బట్టి డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి డిప్రిషియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి అకౌంటింగ్ ప్రొవిజన్స్ బట్టి మన డిప్రిషియేషన్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ మనం చూస్తే మనకి డిప్రిషియేషన్ అనేది డిక్రీజింగ్, అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్, అంటే ప్రొడక్షన్లో మనకు ప్లాంట్ అండ్ మెషినరీ యూజ్ చేసినప్పుడు కొన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రతి ఇయర్ కూడా దాని వాల్యూ అనేది రిడ్యూస్ అవుతుంది. సో మన డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనం ఇక్కడ అకౌంటింగ్ బేసిస్లో మనం చూసుకుంటే వాల్యూ ఆఫ్ ద అసెట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై లైఫ్ ఆఫ్ ద అసెట్, అంటే వాల్యూ ఆఫ్ ద అసెట్ మనం 1 lakh అనుకుంటే సాల్వేజ్ వాల్యూ అంటే సేల్ వాల్యూ 20,000, అలాగే స్క్రాప్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. సో 1 lakh minus 20,000 బై లైఫ్ ఆఫ్ ద అసెట్ 10 years. సో ఇక్కడ మన డిప్రిషియేషన్ ఎంత వస్తుంది, 8,000. ఈ విధంగా మన డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో అదే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి డిప్రిషియేషన్ అనేది వేరే విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి మనకి బ్లాక్ ఆఫ్ అసెట్స్ తెలియాలి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ తెలియాలి, అలాగే రిటర్న్ డౌన్ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తే డిప్రిషియేషన్ అనేది owned wholly or partly by the assessee used for the purpose of business or profession.
సో ఎస్ఎస్సి ఓన్ చేసి ఉండాలి, పార్ట్లీ అయినా ఫుల్గా అయినా సరే, అలాగే దాన్ని బిజినెస్ పర్పస్ కోసమే యూస్ చేసి ఉంటే మనకి డిప్రిషియేషన్ అనేది డిడక్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫార్ములా డిప్రిషియేషన్ ఈక్వల్ టు రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ కూడా మనకు తెలియాలి, బ్లాక్ ఆఫ్ అసెట్ తెలియాలి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది తెలియాలి. సో ఇక్కడ మనం చూస్తే బ్లాక్ ఆఫ్ అసెట్లో సో మనము 4 కేటగిరీస్ ఆఫ్ అసెట్స్ తీసుకుంటాము. బిల్డింగ్స్, ఎందుకంటే మనకి డిప్రిషియేషన్ అనేది ఫిక్స్డ్ అసెట్ నేచర్లోనే మాత్రమే పడుతుంది డిప్రిషియేషన్ అనేది. సో ఇక్కడ 4 కేటగిరీస్: బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ఇంటాంజిబుల్ అసెట్. సో బిల్డింగ్ తీసుకుంటే బిల్డింగ్లో డిప్రిషియేషన్కి 3 రేట్స్ ఉన్నాయి: 5%, 10%, 40%. 5% అనేది రెసిడెన్షియల్ కమ్ ఇంక్లూడింగ్ గెస్ట్ హౌస్కి వస్తుంది, అలాగే 10% అదర్స్కి వస్తుంది. 40% అనేది టెంపరీ నేచర్ అండి, అంటే వుడెన్ స్ట్రక్చర్కి 40% అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే మనము ఫర్నిచర్కి 10% అండి, అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్కి 25%. ప్లాంట్ అండ్ మెషినరీకి వచ్చేబతికి మనకి 15%, 20%, 30%, 40% కేటగిరీస్ బట్టి ప్లాంట్ అండ్ మెషినరీకి ఉంటుంది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టమే ప్లాంట్ అండ్ మెషినరీకి. ఒకసారి మనకి అండర్స్టాండ్ అయితే ఈజీగా మనకి ఆ రేట్స్ అనేది మనకి అర్థమవుతాయండి. సో ఇక్కడ మీరు చూస్తే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్, బిల్డింగ్స్ చూస్తే మనకి రెసిడెన్షియల్ మీద 5%, జనరల్ మీద 10%, టెంపరీ స్ట్రక్చర్ అంటే వుడెన్ స్ట్రక్చర్ 40% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. అలాగే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ సంబంధించి 10%, దీంట్లో వేరియేషన్ ఏ లేదు. అంటే బ్లాక్ ఆఫ్ ఫర్నిచర్కి సంబంధించి చూస్తే 10% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీకి జనరల్గా ప్లాంట్ అండ్ మెషినరీకి అయితే 15%. సో దాంట్లో మనకి ప్లాంట్ అండ్ మెషినరీలో రెన్యూవబుల్ ఎనర్జీ డివైజెస్ అండ్ విండ్ మిల్స్ సంబంధించి అయితే మనకి ఆఫ్టర్ 31st 2014 విండ్ మిల్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకుంటే 40%. విండ్ మిల్స్లో ఎలక్ట్రిక్ జనరేటర్ సంబంధించి, పంప్ రన్నింగ్ సంబంధించి విండ్ మిల్స్ అంటే ఎలక్ట్రిక్ జనరేటర్స్ యూజ్ చేస్తే వాటి మీద 40% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. Installed on or before 31st March 2014, rate of depreciation shall be 15%. అంటే 31st March 2014 ముందు మనం ఇన్స్టాల్ చేస్తుంటే విండ్ మిల్స్ని, సో వాటి మీద మాత్రం 15% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూస్తే మోటార్ కార్స్ అదర్ దెన్ దోస్ యూజ్డ్ ఫర్ ద బిజినెస్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్. అంటే అద్దె కార్లను తిప్పుతూ ఉంటే అవి కాకుండా, అద్దెకి తిప్పే వాహనాలు కాకుండా, మోటార్ కార్స్ కాకుండా, సో నార్మల్ మోటార్ కార్స్ మనం యూజ్ చేసుకునేవి వాటి మీద 15, అంటే ఆ హైర్కి ఇచ్చిన మోటార్ కార్స్ కాకుండా ఉన్న మోటార్ కార్స్ మీద డిప్రిషియేషన్ 15%. ఏవైతే హైర్కి ఇస్తామో మోటార్ బస్సెస్ కానీ, మోటార్ లారీస్ కానీ, మోటార్ వ్యాన్స్, మోటార్ ట్యాక్సీస్ యూజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్, వాటి మీద 30%. అలాగే మనము ప్రొఫెషన్ వర్క్ అంటే బుక్స్ ఓన్డ్ బై ఎన్ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ ఏ ప్రొఫెషన్. ఒక ఎస్ఎస్సి ప్రొఫెషన్ అయితే ప్రొఫెషన్ మీద ప్రొఫెషన్ యాక్టివిటీస్లో ఉంటే ప్రొఫెషన్కి సంబంధించిన ఎస్ఎస్సి తన యాక్టివిటీస్ని క్యారీ ఆన్ చేస్తూ ఉంటే బుక్స్ అంటే యాన్యువల్ పబ్లికేషన్ సంబంధించి 40% డిప్రిషియేషన్, అదర్ బుక్స్ కూడా 40% డిప్రిషియేషన్. ప్రీవియస్గా అయితే ఈ రెండు సిమిలర్గా ఉండేవి కాదండి, వేరువేరుగా ఉండేది. ఇప్పుడు మాత్రం వీటి సిమిలర్గా 40% ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ బుక్స్ ఓన్డ్ బై ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ బిజినెస్ అండ్ రన్నింగ్ లెండింగ్ లైబ్రరీస్ సంబంధించి 40% డిప్రిషియేషన్. అలాగే ఏరోప్లేన్స్ సంబంధించి 40% డిప్రిషియేషన్. ఇక్కడ మనం చూస్తే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అయినా సరే 40% డిప్రిషియేషన్. కంప్యూటర్ ఇంక్లూడింగ్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ సంబంధించి 40% డిప్రిషియేషన్. అలాగే షిప్స్కి 20% డిప్రిషియేషన్. సో మనకి డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీకి వచ్చేబోతుకి ఏంటంటే మనకి ఇక్కడ 15% ఉంది, 20% ఉంది, 30%, 40%. సో మనకి ఇక్కడ ఏం చెప్తుంటే 15% అనేది జనరల్గా ఉంటుందండి. సో అలా జనరల్గా ఉంటుంది. అలాగే మోటార్ కార్స్కి ఉంటుంది 15% అనేది. అలాగే 30% అనేది మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్న వాటి హైరింగ్కి ఇస్తే 30%. సో రిమైనింగ్ వాటికి 40%. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారంటే షిప్స్కి 20%. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి ఒక పేటెంట్ రైట్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, లైసెన్స్ సంబంధించి ఇంటాంజిబుల్ అసెట్స్కి సో మనకి ఎంత అంటే ఫ్రాంచైజెస్ కానీ, పేటెంట్స్ అవ్వచ్చు, కాపీ రైట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, లైసెన్స్ కానీ, ఫ్రాంచైజెస్ కానీ, ఎటువంటి కమర్షియల్ రైట్స్కైనా సరే వాటి మీద మనకి డిప్రిషియేషన్ 25%. సో ఈ విధంగా మనకి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్స్ ఉంటాయి.
అయితే మనకి ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఏం చెప్తున్నారంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ అసెట్. అంటే ఇప్పుడు చూడండి, ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి ఇక్కడ బ్లాక్ ఆఫ్ ప్లాంట్ అంటే ప్లాంట్కి సంబంధించి అక్కడ 15% డిప్రిషియేషన్ జనరల్గా పడుతుంది. అంటే ఆ ప్లాంట్ అండ్ మెషినరీ ఆ బ్లాక్ ఆఫ్ ప్లాంట్లో 15% మీద ఏ కేటగిరీ వస్తాయో ఆ కేటగిరీ అన్నీ కూడా మనము 15% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ తీసుకుంటాం. ఇన్ రెస్పెక్ట్ విత్ ద సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ద డిప్రిషియేషన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. అంటే బ్లాక్ ఆఫ్ ప్లాంట్కి సంబంధించి అంటే ప్లాంట్ అండ్ మెషినరీలో జనరల్గా 15% వచ్చిన కేటగిరీ అంతా కూడా బ్లాక్ ఆఫ్ ప్లాంట్ కింద వచ్చేస్తుంది. అలాగే బ్లాక్ ఆఫ్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ సంబంధించి మనకి తీసుకుంటే ఫర్నిచర్ ఓవరాల్గా పర్సంటేజ్ 10%. అలాగే మనం బిల్డింగ్స్ తీసుకుంటే బ్లాక్ ఆఫ్ బిల్డింగ్లో రెసిడెన్షియల్ ఇంక్లూడింగ్ గెస్ట్ హౌస్ సంబంధించి వాటివి అయితేనే మీకు వాటికి సంబంధించి 5%. ఆ రెసిడెన్షియల్ పర్పస్ మీద వచ్చినవన్నీ కూడా ఒక బ్లాక్, అవి కూడా మీకు బ్లాక్ 5% బేసిస్లో ఉన్నవన్నీ కూడా రెసిడెన్షియల్ పర్పస్ మీద ఒక దగ్గరికి వస్తుంటాయి. అలాగే మీరు టెంపరీ నేచర్లో ఉన్నవి కూడా బ్లాక్ ఆఫ్ బిల్డింగ్లోనే టెంపరీ నేచర్లో ఉన్నవి అంటే వుడెన్ స్ట్రక్చర్ బేసిస్లో ఉన్న పర్సంటేజ్ అంటే 40% ఉన్నవి కూడా ఒక బ్లాక్ ఆఫ్ అసెట్ కింద వస్తాయి. ఈ విధంగా గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటే అది ప్లాంట్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు. సో ప్లాంట్ అండ్ మెషినరీ అయినా బిల్డింగ్ అయినా విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ అసెట్స్ అంటే అది 15% కేటగిరీ అవ్వచ్చు, 10 కేటగిరీ అవ్వచ్చు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సేమ్ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. సో ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ అన్నీ కూడా ఒకే బ్లాక్లోకి వస్తాయని చెప్తున్నారు. సో మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ తెలిసింది, బ్లాక్ ఆఫ్ అసెట్ గురించి తెలిసింది. ఇప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూ గురించి తెలుసుకుందాం. సో రిటర్న్ డౌన్ వాల్యూ అంటే అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుందంటే ద రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అండర్. ఏం చెప్తున్నారంటే రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్ బిగినింగ్ ఇయర్లో అంటే ప్రీవియస్గా మనకి ఓపెనింగ్ ఏదైతే క్లోజింగ్ ఉంటుందో ఓపెనింగ్ ఉన్న బ్యాలెన్స్ని రిటర్న్ డౌన్ ఏదైనా బ్లాక్ ఆఫ్ అసెట్ సంబంధించి రిటర్న్ డౌన్ వాల్యూ ఉంటే అది ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకుంటాం. అలాగే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఫాలోయింగ్ ఇన్ ద బ్లాక్ అండ్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇయర్కి సంబంధించి మనం ఏమైనా పర్చేస్ చేస్తే అంటే ఏమైనా పర్చేస్ చేస్తే ఎడిషనల్గా ఒక ప్లాంట్ ఏమైనా పర్చేస్ చేసినప్పుడు వాటిని ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ లెస్ money payable in respect of the asset falling within the block which are sold, discarded, demolished or destroyed during the previous year and the amount of scrap value. అంటే ఆ అసెట్కి సంబంధించి ఏదైతే అసెట్స్ మన ఉన్నాయో ప్లాంట్స్ ఉన్నాయో మెషినరీస్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే అసెట్ ఉందో సో అది సేల్ చేసినప్పుడు సేల్ చేయొచ్చు, లేకపోతే అది బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రాయ్స్ ఏదైనా దాని ఏంటంటే ఆ ఐటమ్ని ఏదైతే ప్లాంట్ కానీ మెషినరీ కానీ మనం సేల్ చేయాల్సి ఉంటే ఆ వాల్యూ కూడా ఇక్కడ మనం లెస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంక్లూడింగ్ స్క్రాప్ వాల్యూ కూడా. సో ఇంకా మెషిన్ వల్ల మనకి ఎకనామిక్ బెనిఫిట్ లేదు అంటే స్క్రాప్ చేస్తుంది. సో దానివల్ల వచ్చిన వాల్యూని కూడా మనం ఇక్కడ లెస్ చేయాల్సి ఉంటుంది. సో చేస్తే మనకు వచ్చింది రిటర్న్ డౌన్ వాల్యూ. అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్లో WD అంటే రిటర్న్ డౌన్ వాల్యూ బ్లాక్ ఆఫ్ అసెట్లో బిగినింగ్ వాల్యూ తీసుకుంటాం అంటే ఓపెనింగ్ వాల్యూ తీసుకుంటాం, దానికి మనం పర్చేస్ చేసిన అసెట్ని యాడ్ చేస్తాము. అలాగే ఏదైతే సేల్ చేస్తామో దాని వాల్యూని లెస్ చేసి రిటర్న్ డౌన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి రిటర్న్ డౌన్ వాల్యూ తెలిసింది, బ్లాక్ ఆఫ్ అసెట్ తెలిసింది, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఈ డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను బ్లాక్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్లో మన కేటగిరీ వైజ్ తీసుకోవాలని చెప్పాను. అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్లో ది క్లాసిఫికేషన్ మనం చూసుకుంటే సో మనకి బ్లాక్ ఆఫ్ అసెట్ ఏం చెప్పారు? సో బ్లాక్ ఆఫ్ అసెట్ ఏం చెప్తుంది? గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ అసెట్. అన్నారు. సో మనకి బ్లాక్ ఆఫ్ ప్లాంట్స్ 15% అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటే ప్లాంట్స్లో ఫాలోయింగ్ విత్ ద క్లాస్ ఆఫ్ అసెట్ అంటే 15% కింద వస్తుంది. అంటే ప్లాంట్ అండ్ మెషినరీ జనరల్లో మనకి ఎంత పర్సంటేజ్? 15%. అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటే బ్లాక్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాం, దాంట్లో ఫాలోయింగ్ విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ అసెట్ అంటే 15%లో వచ్చిన కేటగిరీ జనరల్ కేటగిరీలో 15%ని తీసుకున్నామని అర్థం. సో ఈ విధంగా మనం బ్లాక్ ఆఫ్ అసెట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్
ప్రీవియస్ ఇయర్ 2017-18 అసెస్మెంట్ ఇయర్ 2018-19 సంబంధించి ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ ఏమైనా ఉందంటే ఎటువంటి రిటర్న్ ఆన్ వాల్యూ అంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఎటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, సో నీళ్ళని వేసుకుంటాం. అలాగే అసెట్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద బ్లాక్. సో ఏమైనా ఉందా మనకి ఇయర్లో ఏమైనా పర్చేస్ చేసామంటే ప్లాంట్ ఏ పర్చేస్ చేసాం 40,000, ప్లాంట్ బి అనేది 60,000. సో ఓవరాల్గా 2 ప్లాంట్స్ సంబంధించిన వాల్యూ 1 lakh. సో ఆ ఇయర్లో ఏమైనా సేల్ చేసామంటే ఎటువంటి సేల్ చేయలేదు కాబట్టి నిల్వేసుకున్నాం. సో రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6 ప్రకారము మనకి వాల్యూ ఎంత వస్తుంది 1 lakh. సో రిటర్న్ ఆన్ వాల్యూ గురించి మనం తెలుసుకుందాం. రిటర్న్ ఆన్ వాల్యూ ప్రీవియస్ ఇయర్లో ఏమైనా క్లోజింగ్ ఉంది, ఇప్పుడు ఓపెనింగ్ తీసుకుంటాం, లేదు అంటే అక్కడ నిల్వేశారు ఇక్కడ. అలాగే దానికి మనం ఏది యాడ్ చేసుకోవాలి, ఏం పర్చేస్ చేసాం ఈ ఇయర్లో. సో ఏమైనా ఎసెట్స్ పర్చేస్ చేస్తుంటే ఆ ఎసెట్స్ ప్లాంట్ ఏ ప్లాంట్ బి పర్చేస్ చేసాం. సో పర్చేస్ చేసింది ఓవరాల్గా 1 lakh. సో ఆ ఇయర్లో ఏమైనా సేల్ చేసామంటే ఏం సేల్ చేయలేదు, నిల్వేసుకున్నాం. రిటర్న్ ఆన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 1 lakh. సో ఈ విధంగా రిటర్న్ ఆన్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్ మనం చూసుకుంటే రిటర్న్ ఆన్ వాల్యూ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత 1 lakh వచ్చింది. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ జనరల్గా మనకి ఇక్కడ చూస్తే ప్లాంట్ అండ్ మెషినరీ అనేది 15%. ఈ బ్లాక్ ఆఫ్ ప్లాంట్కి సంబంధించి 15% కాబట్టి 15% తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ రెండు కూడా మనకి రెండింటికి కలిపి కూడా మనము 1 lakh మీద 15% కడతాం, వేరే వేరే కట్టం. ఎందుకంటే రెండు కూడా జనరల్గా సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ కింద వచ్చాయి కాబట్టి రెండు కలిపి మనం 15% క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఏ 1st June పర్చేస్ చేసాము, ప్లాంట్ బి అనేది 15th June పర్చేస్ చేసాము. సో రెండు ప్లాంట్స్ కూడా మనం 1 lakh కింద రెండు కన్సిడర్ చేసి, సో మంత్స్ డేస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుండా వాల్యూ ఆఫ్ ద డేస్తో మనకి అంటే మంత్స్తో క్యాలిక్యులేషన్ లేకుండా వాల్యూ ఆఫ్ ద అసెట్ని 1 lakh తీసుకొని 15%తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 15,000 అని వస్తుంది. సో ఇక్కడ మనకి డిప్రిషియేషన్ రిటర్న్ ఆన్ వాల్యూ 1st April 2018కి అంటే నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే ఈ 1 lakh ఏదైతే ఉందో రిటర్న్ ఆన్ వాల్యూ నుంచి 15,000 మనం తీస్తే 85,000 అనేది మనకి రిటర్న్ ఆన్ వాల్యూగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మన 15,000 డిప్రిషియేషన్ ఇక్కడ మనం చూసుకుంటే 1 lakh మీద 15% కట్టాము, 15,000 డిప్రిషియేషన్ అనేది వచ్చింది. నార్మల్గా అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ మీరు చూస్తే అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము, అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఆఫ్ ద అసెట్ సాల్వేజ్ వాల్యూ బై లైఫ్ ఆఫ్ ద అసెట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇదే అసెట్ని మనము జూన్లో పర్చేస్ చేస్తుంటే సో ఇంకా ఎన్ని మంత్స్ ఉంటాయి, 10 months ఉంటాయి. 10 monthsకి మాత్రమే అంటే ఇక్కడ మనకి అకౌంటింగ్ బేసిస్లో మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆ మెషిన్ ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే, అంటే పుట్టు యూజ్ ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే అక్కడి నుంచి మనం డిప్రిషియేషన్ ఆ ఇయర్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది 10 months అయితే 10 months. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్రిషియేషన్ వచ్చింది, దీన్ని జూన్ నుంచి యూజ్ చేసుకున్న ఇంకా 10 months ఉంది కాబట్టి సో రిమైనింగ్ 10 monthsకి ఇంటూ 8,000/10/12 అంటే రిమైనింగ్ 10 monthsకి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బేస్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్లో మాత్రము ఓవరాల్గా ఇయర్ బేసెస్లో మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మంత్స్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు యూజ్ చేసినా సరే మెషిన్ని, సో అది 6 months తర్వాత 7 months తర్వాత ఎప్పుడు యూజ్ చేసినా సరే మనం ఇక్కడ డిప్రిషియేషన్ ఓవరాల్ ఇయర్కి మనము డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పుట్టు యూజ్ అనేది తీసుకోము, సో ఆ ఇయర్ మొత్తానికి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ డిప్రిషియేషన్ అనేది 15,000 వస్తుంది. సో రిటర్న్ ఆన్ వాల్యూ మనం చూస్తుంటే 1st April 2018కి 1 lakhలో నుంచి మనం 15,000 తీస్తే అప్పుడు 85,000 రిటర్న్ ఆన్ వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్కి మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్ 2018-19 అసెస్మెంట్ ఇయర్ 2019-20కి మీరు చూస్తే ఓపెనింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ 1st April 2018. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం 85,000. సో 85,000 ప్లస్ అసెట్స్ మీరు ఎక్వైర్ చేసింది ఎంత అండి, ఆ ఇయర్లో మీరు ఏమైనా అసెట్స్ ఎక్వైర్ చేశారంటే అసెట్స్ ఎక్వైర్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద బ్లాక్ అంటే ప్లాంట్ సి పర్చేస్ చేశారు 50,000కి. సో 50,000 అనేది దీనికి యాడ్ చేస్తారు. సో 85,000 ప్లస్ 50,000. సో ఇది కూడా డిప్రిషియేట్ అవుతుందండి. సో ఇది కూడా ఇయర్ మొత్తానికి డిప్రిషియేట్ అవుతుంది, కానీ ప్రీవియస్ ఇయర్లో ఉన్న అసెట్తో ఇంక్లూడ్ అయ్యి డిప్రిషియేట్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఒకే జనరల్ కేటగిరీలో బ్లాక్ ఆఫ్ ప్లాంట్స్లో ఒకే క్లాస్ ఆఫ్ అసెట్ కాబట్టి ఇది కూడా 15% ఉంటుంది కాబట్టి దీనికి యాడ్ చేస్తాము. అదే వేరే కేటగిరీ అయితే అది షిప్స్కి సంబంధించి కానీ విండ్మిల్కి సంబంధించి కానీ ఉంటే బ్లాక్ ఆఫ్ ప్లాంట్లో వేరే క్లాస్ ఆఫ్ అసెట్ కాబట్టి
సో మనము రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ వేరే విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇన్ జనరల్గా 15% కాబట్టి మనం ఏం చేస్తామంటే 50,000 85,000 ముందు వాల్యూకి యాడ్ చేసుకుంటాం 1,35,000. ఆ ఇయర్లో ఏమైనా సేల్స్ ఉన్నాయంటే ఎటువంటి సేల్స్ లేవు. సో రిటర్న్ ఆన్ వాల్యూ మనం అండర్ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 6 ప్రకారం ఎంత వచ్చింది 1,35,000. సో సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 ప్రకారం మనం డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, రిటర్న్ ఆన్ వాల్యూ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 1,35,000 ఇంటూ 15% 20,250. సో ఈ 1,35,000లో ప్రీవియస్గా మనకి ఉన్న 2 మెషిన్స్ అంటే ఏ అండ్ బి ఉన్నాయి, వాటి డిప్రిషియేట్ అవుతున్నాయి. కొత్తగా మనము పర్చేస్ చేసిన 50,000 కూడా డిప్రిషియేషన్ అనేది ఇయర్కి క్యాలిక్యులేట్ చేసాం. ఓవరాల్గా 20,250 రూపీస్ డిప్రిషియేషన్గా మనం క్యాలిక్యులేట్ చేసాం. సో రిటర్న్ ఆన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1st April 2019కి. సో 1,35,000 మైనస్ 20,250 1,14,750. సో నెక్స్ట్ మనం చూస్తే ప్రీవియస్ ఇయర్ 2019-2020కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ 2020-2021. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ సో ఇక్కడ మనకి ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఉందంటే 1,14,750. సో ఆ ఇయర్లో ఏమైనా అసెట్స్ ఎక్వైర్ చేశారా అంటే ప్లాంట్ డి పర్చేస్ చేశారు 30,000. ఇది కూడా జనరల్గా ప్లాంట్ అండ్ మెషిన్ 50% కాబట్టి 15% కాబట్టి దీనికి యాడ్ చేసుకుంటాము. సో 1,14,50 ప్లస్ 30,000 1,44,750. సో మనం ఈ ఇయర్లో సేల్ చేసామండి, ప్లాంట్ బీని సేల్ చేసాము. ప్లాంట్ బి మనం 60,000కి పర్చేస్ చేసాము. సో ప్లాంట్ బీని ఇక్కడ ఎంతకు సేల్ చేసాము 10,000కి. సో ఇక్కడ 10,000 వేసుకుంటాం. సో లెస్ చేస్తే మనకి 1,44,750 లెస్ 10,000 చేస్తే 1,34,750. సో రిటర్న్ ఆన్ వాల్యూ అండర్ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 6 ప్రకారం ఎంత వచ్చిందండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లాంట్ బి సేల్ చేసాం కాబట్టి రిటర్న్ ఆన్ వాల్యూ దేనికి సంబంధించింది, ప్లాంట్ ఏ, ప్లాంట్ సి, ప్లాంట్ డి, వీటికి సంబంధించి 1,34,750. దీని మీద మాత్రం మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే ప్లాంట్ బిని మనం సేల్ చేసాము. సో ఇక్కడ మనకి డిప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది, డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 1,34,750 ఇంటూ 15% చేస్తే మనకి 20,212.50. సో ఈ విధంగా వచ్చిన డిప్రిషియేషన్ని సో నెక్స్ట్ ఇయర్కి మనకి 1st April 2020లో రిటర్న్ ఆన్ వాల్యూ ఏ విధంగా వస్తుంది. సో ఈ 1,34,750లో నుంచి డిప్రిషియేషన్ వాల్యూ డిడక్ట్ చేస్తారు 1,14,537.50. ఈ విధంగా మనకి రిటర్న్ ఆన్ వాల్యూ 1st April 2020కి వస్తుంది. సో ఈ విధంగా మనకి రిటర్న్ ఆన్ వాల్యూ అంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి డిప్రిషియేషన్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి ఏదైతే అసెట్స్ ఉంటుందో రిటర్న్ వాల్యూ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇయర్ పర్చేస్ చేసిన అసెట్ కూడా యాడ్ చేస్తాం. అదే కేటగిరీలో అదే బ్లాక్ ఆఫ్ అసెట్స్లో వస్తే వాటిని యాడ్ చేసుకొని ఆ ఇయర్లో ఏమైనా సేల్స్ ఉంటే ఆ సేల్స్ లెస్ చేసి వచ్చిన వాల్యూకి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే అసెట్ని సేల్ చేసాం కాబట్టి. సో ఇంకా దానికి రిమైనింగ్ ఉన్న అసెట్స్కి మాత్రం మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ వాటిలో మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది 15% తీసుకున్నాం. అదే వీటి ఫర్నిచర్ అయితే ఇప్పుడు మనం ప్లాంట్ డి కాకుండా ఫర్నిచర్ పర్చేస్ చేస్తుంటే ఫర్నిచర్ మీద మనం 10% అనేది డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ డిప్రిషియేషన్ వేరుగా దానికి మాత్రమే 30,000 మీద 10% మనం క్యాలిక్యులేట్ చేస్తాం 3,000ని. సో మన ఇక్కడ ఏదైతే డిప్రిషియేషన్ మనకి రిమైనింగ్ ఉన్న ఏ ప్లాంట్ సి ప్లాంట్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూని దీనికి యాడ్ చేసి ఓవరాల్గా డిప్రిషియేషన్ అనేది చెప్తాం. కాకపోతే ఇక్కడ బ్లాక్ ఆఫ్ ప్లాంట్ అంటే ఓవరాల్గా ఒకే అసెట్ మీద మనం చేస్తున్నాం కాబట్టి సో బ్లాక్ ఇవన్నీ ప్లాంట్సే అన్ని ప్లాంట్స్ కూడా మనకి క్లాస్ ఆఫ్ అసెట్లో 15%కి వచ్చాయి కాబట్టి 15% ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి పర్టికులర్స్. ఇక్కడ మనం చూస్తే ఎక్స్పెన్సెస్ 2 lakhs. ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంది, ఎక్స్పెన్సెస్ 2 lakhs ఇచ్చారు, డిప్రిషియేషన్ ఏమో 80,000, అలాగే గ్రాస్ ప్రాఫిట్ 4 lakhs, నెట్ ప్రాఫిట్ 1,20,000. సో ఈ విధంగా మనకి అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడే డిప్రిషియేషన్ 80,000 ఉంది. ఇక్కడ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఓపెనింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ ఇచ్చారు బ్లాక్ ఆఫ్ ప్లాంట్కి సంబంధించి 6 lakhs. అలాగే హీ అక్వైర్డ్ ఏ ప్లాంట్ ఎక్స్ ఆన్ 5th May 2018 ఫర్ 70,000 అండ్ సోల్డ్ అండ్ ఓల్డ్ ప్లాంట్ వై
ఆన్ 25th February 2019 ఫర్ 20,000 రూపీస్. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మనకి పుట్ టు యూజ్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామో మనకు సంబంధం లేదు, ఆ ఇయర్ మొత్తానికి మనం డిప్రిషియేషన్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మన 2018కి మనకి చూసుకుంటే మనకి ప్లాంట్ ఎక్స్ అనేది 70,000 పర్చేస్ చేశారు. మన 2019 ఫిబ్రవరిలో ప్లాంట్ వై అనేది సేల్ చేశారు 20,000కి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒకే ఫైనాన్షియల్ ఇయర్ అండి. సో ఇక్కడ మనకి 1st April 2018 to 31st March 2019 ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో పర్చేజ్ సేల్ జరిగింది. సో ఈ బేసిస్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ యూజ్ చేసి డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ మనం రిటర్న్ ఆన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ ఆన్ వాల్యూ మనకు ఓపెనింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత ఇచ్చారు 6 lakhs. నెక్స్ట్ సో మనం ఏం యాడ్ చేస్తాము ఆ ఇయర్లో పర్చేస్ చేసింది. సో ఆ ఇయర్లో ప్లాంట్ ఎక్స్ ఎందుకు పర్చేస్ చేస్తాము 70,000కి. సో అలాగే సేల్ చేసామండి 2019 ఫిబ్రవరిలో సేల్ చేసాము, ప్లాంట్ వైన్ సేల్ చేసాము. సో ఎంత దాని వాల్యూ 20,000. సో 6 lakhs మనకి 70,000 పర్చేస్ చేసింది, 70,000 6,70,000లో మనం సేల్ చేసిన ప్లాంట్ వై ఎంత 20,000. సో మనకి రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత వస్తుంది 6,50,000. రిటర్న్ ఆన్ వాల్యూ అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6 ప్రకారము మనకి రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత వచ్చింది 6,50,000. సో ఈ రిటర్న్ ఆన్ వాల్యూతో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి అండర్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో రిటర్న్ డౌన్ వాల్యూ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత అండి 6,50,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. జనరల్గా ప్లాంట్ అండ్ మెషినరీ కాబట్టి 15% మనం తీసుకుంటాం. సో 15% ఎంత వస్తుంది 97,500. సో ఇప్పుడు మనము ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది 1,20,000 ఉంది. సో ఆ 1,20,000 మనం ఇక్కడ ఎంటర్ చేసాం. అలాగే ఇక్కడ ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ అంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ అంటే అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రకారము అక్కడ అమౌంట్ డిడక్ట్ చేయకూడదు కానీ మనం డిడక్ట్ చేసాము. అలాగే ఎక్స్పెండిచర్ డిడక్టబుల్ అంటే అక్కడ డిడక్ట్ చేయకూడదు కానీ ఇక్కడ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం ఇక్కడ డిడక్ట్ చేయాల్సింది ఎంటర్ చేస్తాం. సో ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తే మనకి 80,000 డిప్రిషియేషన్ అనేది 80,000 వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిప్రిషియేషన్ అనేది 97,500. సో ఇక్కడ మనం ఈ అమౌంట్ని డిడక్ట్ చేయాలి. యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ 80,000 డిడక్ట్ చేశారు. సో ఈ అమౌంట్ అనేది డిడక్ట్ చేయకూడదు, 97,500 మాత్రమే డిడక్ట్ చేయాల్సి ఉంది. సో మనం ఎలా వేస్తామంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ అంటే డిప్రిషియేషన్ యాజ్ పర్ బుక్స్ 80,000 ఇది ఈ అమౌంట్ డిడక్ట్ చేయకూడదు కాబట్టి డిప్రిషియేషన్ యాజ్ పర్ బుక్స్ 80,000 ఉంది. 80,000 యాడ్ బ్యాక్ చేస్తాం అంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్లో వేస్తాం. మనం నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేసామంటే 1,20,000 ప్లస్ 80,000 2 lakhs వస్తుంది. ఈ అమౌంట్ మనం డిడక్ట్ చేయాలంటే ఎక్స్పెండిచర్ డిడక్టబుల్ ఏం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం మనం డిప్రిషియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తామో ఆ అమౌంట్ మనం ఇక్కడ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చిందండి 97,500. ఈ అమౌంట్ మాత్రమే మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం 97,500. సో 2 lakhsలో నుంచి 97,500 తీస్తే మనకి ఎంత వస్తుంది 1,02,500. దీన్ని మనం ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అంటాం. సో ఈ విధంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్లో డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఈ అకౌంటింగ్ ప్రాఫిట్లో వచ్చిన డిప్రిషియేషను ఆ అమౌంట్ని మనం డిడక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి క్యాలిక్యులేట్ చేసిన డిప్రిషియేషన్ వేరే విధంగా వచ్చింది. సో ఎందుకంటే అక్కడ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ మనము నెట్ ప్రాఫిట్కి యాడ్ చేసి మనం యాక్చువల్గా డిప్రిషియేషన్ ప్రొవిజన్ బట్టి క్యాలిక్యులేట్ చేసిన డిప్రిషియేషన్ని లెస్ చేస్తాము. సో ఆ విధంగా మనం డిప్రిషియేషన్ అనేది అండర్ డిప్రిషియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారము డిప్రిషియేషన్ ఈ విధంగా మనము ట్యాక్సిబుల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాము. డిప్రిషియేషన్ ఈ విధంగా డిడక్షన్ తీసుకుంటాం. అయితే మనము ఈరోజు మనం సెక్షన్ 31 సెక్షన్ 30 ఏంటంటే బిల్డింగ్లో వచ్చిన బిల్డింగ్ రిపేర్స్ కరెంట్ రిపేర్స్ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి మనకి బిల్డింగ్ సంబంధించిన డిడక్షన్ గురించి చెప్తుంది. సెక్షన్ 31 ప్లాంట్ అండ్ మెషినరీ ఫర్నిచర్కి వచ్చిన డిడక్షన్స్ గురించి చెప్తుంది.
అలాగే డిప్రిషియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారము అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్కి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్లో ఉన్న డిప్రిషియేషన్లో కాంట్రడిక్షన్ ఉంది. సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ప్రకారం డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసి ఆ డిప్రిషియేషన్ని మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నుంచి అంటే నెట్ ప్రాఫిట్ నుంచి డిడక్ట్ చేస్తాము. ఏదైతే బుక్స్ బట్టి డిప్రిషియేషన్ ఉంటుందో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తాం. ఆ విధంగా టాక్సిబుల్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.